నక్త ఉపవాసం చేయటంలో అంతరార్థం ఏమిటి? ఏ వయసు వారు ఈ ఉపవాసం చేయవచ్చు? ఏ రోజుల్లో పాటించాలి? ఉపవాసాలలో శివ సంబంధంగా చెప్పే ప్రత్యేకత నక్త ఉపవాసానికి చెప్పబడి ఉన్నది. సోమానక్తం దివా సాయం ప్రాతశ్చాన్నో నిపీయతి అద్యాతమిన్ రవజ్రేణ భ్రాతృవ్యం పాదయామసి. ఈ పదజాలాన్ని మనం కృష్ణ యజుర్వేదంలో వినవచ్చు. చంద్ర కళలు మనకు పౌర్ణిమ వరకు ఒక విధంగా, పౌర్ణిమ అనంతరం మరి ఒక విధంగా భాషిస్తూ ఉంటాయి. అష్టమి నుంచి అష్టమి వరకు ఈ చంద్ర కళలను మనం గమనిస్తూ ఉంటాం. పౌర్ణిమ మధ్యలో ముందు 8 రోజులు, తదుపరి 8 రోజులు పూర్ణ చంద్రకాంతి, అమావాస్యకు ముందు 8 రోజులు, తదుపరి 8 రోజులు అల్పకాంతి. ఈ కాంతిలో ఉండే భేదాలు గమనించిన ప్రాచీనులు శివారాధన చేసే క్రమంలో విశేషంగా ఆహారాన్ని సూచిస్తూ అమావాస్యకు ముందుగా వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశి ఉపవాసం చెయ్యండి, పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి ఉపవాసం చేయండి. పౌర్ణిమకు ముందుగా వచ్చే ఉపవాసం ఇది ఒక విధంగా చెప్పబడే మహాశివరాత్రి, పక్ష శివరాత్రి అని దీనికి పేరు. అమావాస్యకు ముందుగా వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశి దీనికి మహాశివరాత్రి లేక మాస శివరాత్రి అని పేరు. అమావాస్యకు ముందుగా వచ్చేటటువంటి ఈ త్రయోదశితో కూడిన చతుర్దశికి మాస శివరాత్రి అని పేరు. రెండింటికి కూడా ప్రత్యేకంగా ఇలా సూచించిన ఆర్ష విజ్ఞానం విశేషంగా నక్త వ్రతం అనే పేరిట సంవత్సర కాలమంతా కూడా శివదీక్ష చేయవచ్చును, పరమేశ్వరుడిని ఆరాధించాలి. ఒకరోజు మాత్రమేనా, జీవిత పర్యంతం ఎల్లప్పుడూ అంటూ బోధన చేసింది. నేటి అత్యాధునిక కాలంలో ఉపవాస దీక్ష 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు అనే ఒక కాల పరిమితిని విధిస్తూ ఆరోగ్య భాగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఉపవాస చికిత్సా విధానం అంటూ అత్యాధునిక వైద్యులు, డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ విధానంలో ఆర్ష విజ్ఞానం ఎప్పుడో చెప్పింది కాబట్టే నిత్య నక్త ఉపవాసం, ఉదయం 6 నుంచి 8 మధ్యలో ఏదైనా లఘు పదార్థం, మధ్యాహ్నం 3 నుంచి 4 మధ్యలో కాసింత ఘన పదార్థం, రాత్రి 7 నుంచి 8 ఈ మధ్య సమయంలో ద్రవ పదార్థం, ఇలా ఆహారంగా తీసుకోవడమే నక్త సంబంధంగా మనం పాటించవలసిన విషయం. ఇలా చేస్తే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది. ఇది విషయం.